వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్డ్ బై ప్రసన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒక విషయం షేర్ చేస్తున్నాను. నా వీడియోస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్. ఎందుకంటే ఒక మనిషిగా పుట్టిన తర్వాత ప్రతి మనిషికి గుర్తింపు కావాలి. ఆ గుర్తింపు కావాలి అంటే కొన్ని విషయాల్లో మనల్ని మనం ఎప్పుడూ కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మన సెల్ఫ్ని అప్డేట్ చేసుకుంటూ, ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ, లెర్నింగ్ చేసుకుంటూ ఇలా ప్రతి దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటే ప్రతి మనిషికి గుర్తింపు అన్నది లభిస్తుంది. అవి లభించాలి అంటే మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. సో ఆ నేర్చుకునే ప్రాసెస్లోని ఈ వీడియోస్ అన్నీ కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా అట్లా అప్డేట్ అయ్యి మీ అందరి ముందుకి ఇలా వచ్చి మాట్లాడగలుగుతున్నాను. మీరు కూడా మీ అంతలో మీరు అప్డేట్ అవ్వాలి, మీ అంతలో కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా ఇన్స్పైర్డ్ బై ప్రసన్న అని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. ఈరోజు మనందరం కూడా ఒక వాల్యుబుల్, అది వాల్యుబుల్లా కాదన్నది మీరు అందరూ చెప్పాలి నాకు, ఓకేనా? అదేంటి అంటే ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్. అంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా బతికే హక్కు ఉంది. సో ఆ స్వేచ్ఛ గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో ఒక ఒకేషన్ జరిగింది, ఒక మంచి డ్రెస్ కొన్నది మా అమ్మ. సో ఏం చేస్తాము, ఆ డ్రెస్ వేసుకోవాలని చాలా ఆతురతగా మన ఫ్రెండ్స్ అందరికీ చూపించాలి అని స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్ వేసుకొని వెళ్తే ఈరోజు ఏమీ ఒకేషన్ కాదు కదా, మామూలు డ్రెస్, నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళు, ఎందుకు ఈ డ్రెస్, ఇప్పుడేమో ఒకేషన్ ఉందా అని చెప్పేసి అంటారు. సో ఆ డ్రెస్ తీసేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది, మనకి నచ్చిన డ్రెస్ కూడా వేసుకోవడానికి మనకి ఫ్రీడమ్ లేదే అనే ఫీలింగ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఒక నైట్ టైం మంచి మూవీకి వెళ్దామని ప్లాన్ చేసుకుంటాం. సర్టెన్ ఏజ్ వచ్చింది, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అయింది, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే అవగాహన ఏర్పడింది. సో అనుకున్న తర్వాత వెళ్ళి అమ్మ ఇలా నైట్ మూవీకి వెళ్దాం, ఎందుకు ఈ టైంలో మూవీకి, అంత అవసరమా, వద్దు వెళ్ళి రెస్ట్ తీసుకో, మార్నింగ్ చూద్దు కానీ అని చెప్పేసి అంటారు. ఏంటి, నాకు సర్టెన్ ఏజ్ వచ్చింది, ఏది మంచి ఏది చెడు, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అయింది, నా అంతలో నేను సంపాదించుకుంటున్నాను, కానీ ఎందుకు నాకు ఆ ఫ్రీడమ్ కూడా లేదా అని చెప్పేసి ఫీల్ అయ్యి మళ్ళీ ఇంట్లో చెప్పిన వాళ్ళు చెప్పినట్టు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే వెళ్తాం. సో ఇక్కడ ఏంటి అంటే ఫ్రీడమ్. సో అలాగే లైవ్ ఎగ్జాంపుల్ కింద మనం బర్డ్స్ గురించి అందరూ అనుకుంటారు, మన మనసులో అందరూ కూడా బర్డ్స్కి ఉన్నంత ఫ్రీడమ్ ఉంటే నేను ఎంత బాగా ఎంజాయ్ చేసేదాన్ని, ఎంత బాగా ముందుకెళ్ళేదాన్ని, ఏది అనుకుంటే అది సాధించేసేదాన్ని అనుకుంటారు. కానీ బర్డ్స్ కూడా గాల్లో ఎగురుతాయి, ఎగిరేటప్పుడు ప్రతి చప్పుని అవి గమనిస్తాయి. ఎందుకు అంటే రాబందులు ఎటు నుంచి వచ్చి తమల్ని ప్రమాదంలో నెట్టేస్తాయి, తమ జీవితం అంతమైపోతుందని అవి ఎగురుతానే ప్రతి చప్పుని కూడా ఎటువైపు నుంచి ఏ ఆపద వస్తుందని గమనించుకుంటూ ప్రయాణం చేస్తాయి. అలాగే మనిషి జీవితం కూడా అంతే, స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛకి కొన్ని లిమిటేషన్స్ అంటూ ఉండాలి. ఏంటంటే ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వచ్చినా కానీ మనల్ని మనం సంరక్షించుకునేంతగా స్వేచ్ఛ ఉండాలి. అది నిజమైన స్వేచ్ఛ. అట్ ది సేమ్ టైం అవి ఎక్కడ పడితే అక్కడ వాళ్తాయి, వాటికి నచ్చిన ఆహారాన్ని తీసుకుంటాయి, వాటికి నచ్చినట్టు అవి సెల్ఫ్గా బిల్డ్ అవుతాయి అని చాలామంది అనుకుంటారు. అవును, వాటికి నచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ వాళ్తాయి, కానీ ఆ వాలే చోట ఒక అబ్జర్వేషన్ చేస్తాయి. ఇక్కడ నేను నా నివాస స్థలం ఏర్పరచుకుంటే నేను సంరక్షణగా ఉండగలనా, లేకపోతే ఎటువైపు నుంచి పాములు వస్తాయి, ఎటువైపు నుంచి ఏమొస్తాయి అని ప్రతిదీ గమనించుకుంటూ ఆ యొక్క ప్లేస్ అంతా కూడా మంచిగా ఉంది, ఎటువైపు నుంచి ఏ ఇబ్బంది లేదు, ఒకవేళ ఏదైనా ప్రమాదం వచ్చినా నన్ను నేను సంరక్షించుకోవడానికి దగ్గరలో ఏదో ఒక మంచి ప్లేస్ ఉంది అని డిసైడ్ అయిన తర్వాత మాత్రమే అక్కడ నివాస స్థలం ఏర్పరచుకుంటాయి. అంతే మన లైఫ్ కూడా అంతే. ఎప్పటికప్పుడు మనల్ని అప్గ్రేడ్ చేసుకుంటూ స్వేచ్ఛ అనే ప్రపంచంలో విచ్చలవిడితనంగా కాకుండా మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ దానికంటూ కొన్ని లిమిటేషన్స్ ఇచ్చి ప్రతి విషయాన్ని గమనిస్తూ ఎక్కడ ఎలా మెసలాలి అనేది మనల్ని మనం సంరక్షించుకోవడమే నిజమైన స్వేచ్ఛ. అట్ ది సేమ్ టైం రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు, స్వేచ్ఛ సంతోషాన్ని ఇవ్వాలి అంటే మన ఆలోచనలోనే నిజమైన స్వేచ్ఛ ఉంది. అవి చాలా పాజిటివ్గా ఉండేటట్లు, అది మనకి గ్రో అయ్యడానికి ఉపయోగపడేటట్లు మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారు. సో అదే మీ అందరికీ చెప్తున్నాను. బర్డ్స్కు ఎంత స్వేచ్ఛ ఉన్నా కానీ వాటికంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అలాగే మన లైఫ్ కూడా ఎంత స్వేచ్ఛ ఉన్నా కానీ మనకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్లోనే మనల్ని మనం ఎప్పుడు ముందు అడుగు వేసేటట్లు మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. ఆ స్వేచ్ఛని చాలా
పాజిటివ్ వేలో ఉపయోగించుకొని మనల్ని మనం గ్రో చేసుకోవడానికి యూస్ చేసుకోవాలి అని ఒక వండర్ఫుల్ థాట్తో బర్డ్స్ సంబంధించి వాటిని ఎలా సంరక్షించుకుంటున్నాయో మన ఆలోచనలతో మన ప్రయాణం కూడా అలాగే సంరక్షించుకుంటూ ప్రతిదాన్ని గమనిస్తూ ముందడుగు వేయాలని మీ అందరికీ తెలియాలి అని చెప్పి షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.